నాగబాబు కరెక్టా, శివాజీ కరెక్టా? ఇద్దరూ కరెక్టే, ఇద్దరూ రాంగే. సమాజం మన స్లేట్ వ్యవస్థ అప్పుడు అమర్నాథ్ వాసిరెడ్డి గారు అన్నట్టు అన్నీ వదిలేసి దీని మీదే చర్చిస్తుందంటే ఎస్ కరెక్ట్. ఎందుకు చర్చిస్తుందంటే సమాజపు గమనంలో మనందరం పార్ట్. మన కుటుంబంలోని వ్యవస్థలని ఎలా నడిపించాలని ఒకళ్ళు, ఎలా నడవాలని ఒకళ్ళు, నడిచే వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలని ఒకళ్ళు, ఆ స్వేచ్ఛకి పరిధి ఉండాలని ఒకళ్ళు, స్వేచ్ఛకి పరిధి ఉండకూడదని ఒకళ్ళు. ఇది మంచి డిబేట్. దీంట్లో బూతులు దూషణలు లేకుండా అయితే నిర్మాణాత్మక చర్చ జరిగి తీరాలి. మగవాడికి తన శరీర సౌష్ఠవాన్ని ప్రదర్శించే దుస్తులు ధరించడం అవసరమా లేదా? అది స్త్రీ స్వేచ్ఛకు వదిలేద్దామంటున్నారు నాగబాబు గారు. స్త్రీ స్వేచ్ఛ అంటే ఇట్లాంటి విప్పుకు తిరగడం కాదంటున్నారు శివాజీ. ఎస్, రెండిట్లోనూ కరెక్ట్ ఉంది. చుడీదార్ వేసుకున్నా మీద చున్నీ వేసుకోలేదు అని చెప్పి తిట్టేవాళ్ళు ఉన్నారు. చీర కట్టుకుంటే నడుము వంపులు బయటికి కనబడితే దాంట్లోనే శృంగారం ఉంది, అట్లాగే వెనకాల జాకెట్లో ఇట్లా కనబడుతుంది కాబట్టి అవి అసలు శృంగారం అని మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఓణీలు వేసుకోనీయకుండా ఆపింది అందుకే, చీరలు ఆపింది అందుకే, పంజాబీ డ్రెస్సులు చుడీదార్లు ఇవి ఆ తర్వాత వచ్చింది అందుకే. అప్పట్లో దీన్ని విమర్శించారు. పంజాబీదేంటి, లేకపోతే రాజస్థానీ మనకెందుకు, మన పిల్లలకి మన లంగా జాకెట్లు వేయాలి, మన పరికిణీలు వేయాలి, మన చీరలు కట్టాలి అన్నటువంటి దానికప్పుడు ఇలాగ చీరలు కడితే బయటికి కనబడతా ఉంటాయి, అందుకోసం ఇట్లాంటివి కట్టిస్తున్నారు అంటూ మాట్లాడారు ఆ రోజున. ఇవాళ చీరలు కడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ రోజున ఈ చర్చ నడిచింది. ఇది మన కళ్ళెదురుగుండానే లేదా నా కళ్ళెదురుగుండానే నా 50 ఏళ్ల ప్రస్థానంలో చూసినటువంటి వన్ ఆఫ్ ద ఇష్యూస్. ఒక 15-20 ఏళ్ల క్రితం ఈ చర్చ జరిగింది. అది వామపక్షీయ మహిళలు రైట్ చేసుకొచ్చారు, మగవాళ్ళు రైట్ చేసుకొచ్చారు. ఏమని, చీర ఎందుకు కట్టాలా, లంగా జాకెట్ ఎందుకు వేయాలా, పరికిణీలు ఎందుకు వేయాలి, దాంట్లో ఎక్స్పోజింగ్గా కనబడతాయి, నడువంపులు కనబడతాయి, లేకపోతే జాకెట్లో నుంచి ఇంకోటి కనబడతాయి, ఇది కరెక్ట్ కాదు అన్నటువంటిది. ఆ రోజున పెద్దగా చర్చ ఏం జరగలేదు, ఎందుకంటే హిందుత్వవాదులకి ప్లాట్ఫామ్ లేదు. ఈ చర్చ నడిచింది. అప్పుడు ఈ చుడీదారులు వీటి వైపుకి వెళ్ళారు. తర్వాత కాలంలో ఆ స్వేచ్ఛ వాళ్ళకు ఉండాలి అన్నటువంటి పాయింట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏం షార్ట్ వేసుకుంటే ఏంటంట, లేకపోతే ఇంకోటి వేసుకుంటే ఏంటంట అనే ఒక టెంపర్మెంట్ స్టార్ట్ అయ్యి ఆ తర్వాత మిడిల్ వేసుకోవడమా లేకపోతే ఇంకోటి. ఒక్కటి ఖాయం, ఒక మగవాడికి తన ఇంట్లో వాడు తప్ప మిగతా మహిళలందరూ అట్లాగా కనబడితే సంతోషం, నయనానందకరం. ఇది ఒప్పుకు తీరాలంతే. ఒక మగవాడికి తన ఇంట్లోని మహిళలను అలా చూస్తే తట్టుకోలేడు, కానీ ఇంకొక మహిళ అట్లాగా నా స్వేచ్ఛ, నేను ఎట్లా తిరుగుతాను, నన్ను తిరగనియ్యి అంటే హ్యాపీ తిరగమంటాడు. ఏం పోయే, చక్కగా చూస్తుంటాడు, సంతోషిస్తుంటాడు. అదే సందర్భంలో ఆ మహిళ అలా కంఫర్ట్ అనుకుంటే బతకనియండి, ఎందుకు మనం కాదనాలా? ఆవిడ స్వేచ్ఛని ఆవిడకి వదిలేయండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆలోచించుకోవాలంతే. అదే సందర్భంలో పూర్తి సంస్కారవంతంగా ఉన్నా సరే అడ్డదిడ్డంగా ప్రవర్తిస్తున్న దరిద్రులు ఎంతమంది లేరు? చిన్నపిల్లల మీద అత్యాచారం ఎందుకు చేశారు ఎదవలు? దివ్యాంగులైన ఆడపిల్లల మీద అత్యాచారం చేసిన రాక్షసులు ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరూ ఇట్లా చూశారా అంటే దానికి మరొక వాదన ఉంది. ఇలాంటిది చూసి అక్కడేమీ చెయ్యలేక వీళ్ళ మీద అత్యాచారాలకు పాల్పడుతున్నారన్న వాదనలో ఉన్నాయి. ఇది చర్చ జరగాలి, ఎందుకంటే ఇదంతా మన మధ్యం జరుగుతున్నటువంటిది. అలాగే ఇవాళ సంప్రదాయంగా దుస్తులు ధరించుకో అన్నారు తప్పించి మరొక బూతు మాట ఏమీ అనలేదు అన్నది శివాజీకి మద్దతు. రెండవ వైపున ఆడపిల్లల్ని ఎంతకాలం తొక్కి పడతాం, సమర్థిద్దాం, వాళ్ళ స్వేచ్ఛను వాళ్ళకు వదిలేద్దాం, వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళకు వదిలేద్దాం అన్న నాగబాబు గారి మరొక వాదన. ఆయన కూడా ఇట్లా ఇప్పి తిరగడం రైట్ అనలా. ఆయన అన్నది కూడా ఆ ఆడపిల్లలకు వదిలేద్దామన్నారు. కాబట్టి లెట్ దెమ్ గో, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ కంఫర్ట్ ఏంటో వాళ్ళని ధరించనిద్దాం. దాని మీద మగవాళ్ళ వాదనలు మానేసి ఆడవాళ్ళనే వాదించుకొనియండి, అప్పుడు సంస్కారయుతంగా ఉంటుంది.